జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన పేరు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఆయన కంప్లీట్గా నటనపైనే దృష్టి పెట్టారు. ఎలాంటి రాజకీయాల అంశాల జోలికి వెళ్ళట్లేదు. ఏ ఇష్యూ పైన కూడా రియాక్ట్ అవ్వట్లేదు. కానీ ఏపీ రాజకీయాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా టీడీపీలో ఏ చిన్న పరిణామం జరిగినా తారక్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు, చంద్రబాబు అరెస్ట్ తదితర కీలక పరిణామాలపై ఎన్టీఆర్ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు. అయితే ఇప్పుడు టీడీపీ సైతం ఎన్టీఆర్ విషయంలో చూసి చూడనట్టుగా ఉంది. ఇలాంటి తరుణంలో ఏపీ ఎన్నికల్లో మరోసారి తారక్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే తనకు ప్రస్తుతం పాలిటిక్స్ చేసే ఉద్దేశం అసలు లేదని, సినీ ఫీల్డ్లోనే బిజీగా ఉన్నానని తారక్ సంకేతాలు ఇచ్చారు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన ఫోటోను, పేరును వాడుకుంటున్నారు. తాజాగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని తన ఎన్నికల ప్రచార నామినేషన్ ర్యాలీలో ఎన్టీఆర్ ఫోటోలను వినియోగించారు. కొడాలి నానితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. తాజాగా ఈ అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ ఎన్టీఆర్ అనుమతి లేకుండానే కొడాలి నాని ఆ ఫోటోను ప్రదర్శించగలరా, పేరును వాడుకోగలరా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా నాని ఈ చర్యలతో ఆయన వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ సైతం తారక్ ఫోటోలను వాడుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి భవిష్యత్ సీఎం తారక్ అంటూ కర్నూలులో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. సీనియర్ నేత టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్ కర్నూలు నుంచి పోటీలో ఉన్నారు. ఈయన నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను వినియోగించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా కాబోయే సీఎం అంటూ సంబోధించడం వెనుక రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. అసలు టీజీ భరత్ ఏర్పాటు చేశారా, లేకుంటే టీడీపీలో గందరగోళం క్రియేట్ చేయడానికి ప్రత్యర్థులు ఈ సాహసానికి ఒడిగట్టారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపిస్తుండడం విశేషం. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 Vibes.